హాయ్ పిల్లలు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న ప్రపంచం అంతా అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని పాటిస్తుంది. అసలు బానిసత్వం అంటే ఏమిటి? ఈ రోజుని ఎందుకు గుర్తించాలి? నేను చెప్తాను. బానిసత్వం అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా పని చేయించడం. వారి స్వేచ్ఛను పూర్తిగా తీసివేయడం. స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్. ఇది పాతకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు చిన్న పిల్లలతో పని చేయించడం, మనుషులను అక్రమంగా రవాణా చేయించడం, అంటే వారికి ఇష్టం లేకుండా వారిని వేరే ప్రదేశాలకు తీసుకెళ్ళిపోవడం, పనివాళ్లతో అతిగా పని చేయించడం, అంటే కొంచెం డబ్బులిచ్చి వారితో చాలా పని చేయించుకోవడం. ఇలా మన చుట్టూ కనిపించని అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ నిర్మూలించడానికి డిసెంబర్ 2న ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీగా ప్రకటించింది. ఈరోజు ప్రధాన లక్ష్యం అంటే గోల్ ఏంటంటే ఈ బానిసత్వంపై అవేర్నెస్ పెంచడం. 2025కు గాను థీమ్ ఏంటంటే డిగ్నిటీ, ఫ్రీడమ్ అండ్ జస్టిస్ ఫర్ ఎవ్రీ వర్కర్. అంటే ప్రతి కార్మికుడికి గౌరవం, స్వేచ్ఛ, న్యాయం. అంటే ఎవరినైనా బలవంతంగా పని చేయించడం బానిసత్వమే అని ఈ థీమ్ చెబుతుంది. ప్రపంచంలో ఇప్పటికే లక్షలాది మంది ఈ బానిసత్వానికి గురవుతున్నారు. ఇంతకీ మన బాధ్యత ఏమిటంటే ఇటువంటి బానిసత్వం ఎక్కడ కనిపించినా వెంటనే కంప్లైంట్ చేయాలి. ప్రతి మనిషి స్వేచ్ఛగా పుడతాడు. తన జీవితాంతం ఎప్పుడూ అదే స్వేచ్ఛ కోరుకుంటాడు. అంతేగాని బానిసత్వం కావాలని ఎవరు కోరుకోరు కదా. కాబట్టి మనమందరం ఎక్కడన్నా ఇటువంటి బానిసత్వం కనబడితే వెంటనే పెద్దవాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. అర్థమైందా? మరుంటాను.